హాస్టళ్లు అంటే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గృహాలు అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇటీవల జరిగిన నిజామాబాద్ పద్మశాలి వసతి గృహ ఎన్నికల్లో గెలుపొందిన వారు గురువారం మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ విద్యార్థులకు తగిన వసతులు సదుపాయాలు కల్పించడంలో విజేత బృందం ముందుండి పనిచేయాలని సూచించారు. స్థానిక సంస్థలతో పాటు చట్టసభలో కూడా బీసీ బిడ్డలు ఉండాలనేదే తన అంతిమ లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. షాబాద్ లో గురువారం ఆమె మాట్లాడుతూ సీఎంలుగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా బీసీలు ఉండాలన్నారు. అవి కూడా హక్కుగా రావాలన్నారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో నిక్కర్ చరణ్ గోల్డ్ మెడల్ సాధించడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. బాక్సర్ నిక్కర్ చరణ్ మరోసారి తెలుగు జాతి గౌరవాన్ని ఖండాంతరాలు దాటించిందని మంత్రి అభినందించారు. నిక్కర్ చరణ్ భవిష్యత్తులో మరెన్నో అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించి దేశ రాష్ట్రాల ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈశాన్య రాష్ట్రాలతో సత్సంబంధాలను మరింత పటిష్టం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం నిర్మించడానికి భూమి కేటాయిస్తామని ప్రకటించారు. హనుమంతుడిపై వ్యాఖ్యలు చేసిన రాజమౌళి క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలు ఆపేస్తామని విశ్వ హిందూ పరిషత్ హెచ్చరించింది. రాముడు, హనుమంతుడు దేవుళ్లుగా కనిపించలేదా అని విహెచ్పీ నేత తనికెళ్ల సత్యకుమార్ ప్రశ్నించారు. రాజమౌళి వ్యాఖ్యలను ధర్మద్రోహంగా భావిస్తామని, డబ్బు గర్వంతో మాట్లాడితే విహెచ్పీ క్షమించదని స్పష్టం చేశారు. ₹20 కోట్ల CRR 2025-26 నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్కకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గురువారం వినతి పత్రం అందజేశారు. 15 పనుల కొరకు ₹20 కోట్ల అంచనా వ్యయంతో కూడిన పనులను చేయడానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.